మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హోలీ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా రంగుల పండుగ జరుపుకుంటూ వాళ్ళు అన్నీ మర్చిపోయి అదేవిధంగా స్నేహ సంబంధాన్ని పెంచుకోవడం కోసం ఈ హోలీ పండుగ సందర్భంగానే మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రంగుల మహోత్సవం హోలీ జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలకు, వ్యాపారవేత్తలకు, ఉద్యోగులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు, కార్మికులకు, మహిళా సోదరిమణులకు, సోదరులందరికీ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. హోలీ అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో అనవాయితీగా చేసుకుంటూ ఉన్నాం. అనేక రంగుల కలయికలతో ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ, పసుపచ్చ ఇట్లా అనేక రకాలు సప్త వర్ణాలు ఇంకా అనేక రంగులతో కలిసి ఆడుకునేటువంటి హోలీ ఈ దేశ సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో కూడా వివిధ కులాలు, మతాలు ఉన్నటువంటి ఒక భిన్నమైన సంస్కృతితో, ఏకత్వంతో కలిసి ఉన్నటువంటి దేశం ఇది. ఆ దేశంలో ఇవాళ మరి అనిశ్చితి నెలకొంటా ఉంది. విభిన్న కులాలు, విభిన్న మతాలు ఎట్లయితే మరి కలిసి ఉన్నాయో ఆ రంగుల కలయికలాగా ఎట్లయితే మనం ఒకే ఈ దేశంలో ప్రజలందరినీ కట్టిపడేటువంటి సప్తవర్ణాలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఎట్లున్నాయో ఈ దేశం అట్లా ఉంది. కాబట్టి ప్రపంచమంతా కూడా మనల్ని ఆకర్షించే విధంగా మన యొక్క దేశాన్ని చూస్తే ప్రపంచమంతా గర్వపడే విధంగా ఒక భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఈ భారతదేశం మాత్రమే. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, అంతకుముందు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కూడా కులాలకు, మతాలకు అతీతంగా పోరాటాలు జరిగి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది. దాని పద్ధతుల్లోనే ఈ దేశంలో అందరం కలిసి ఉంటున్నాం, అభివృద్ధి ప్రయాణం చేస్తున్నాం. కానీ ఇవాళ కొంతమంది ఒకే దేశం, ఒకే భాష, ఒకే జెండా పేరుతోటి ఇవాళ సంస్కృతం చేస్తున్నారు. ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ ఎట్లయితే ఇవన్నీ ఉంటేనే, ఈ అన్ని సప్త వర్ణాలు ఉంటేనే మనకు అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అట్లనే విభిన్న కులాలు ఉంటేనే, ఇవన్నీ కలిసి ఉంటేనే ఈ దేశం ఐక్యంగా నిలబడుతుంది. కాబట్టి ఐక్యమత్యమే మన బలం, ఐక్యంగా ఉండడమే మన బలం. అందుకోసమే ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత, ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరిది. ఈ దేశం మనది, ఈ దేశం అన్ని వర్గాల ప్రజలది. కాబట్టి ఆ వైపున ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరికీ సిపిఐ పార్టీ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాం. ప్రజలందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది ప్రకృతితో మేళవింపైనటువంటి ఒక వసంతకాలంలో వచ్చేటువంటి గొప్ప పండుగ. ముఖ్యంగా ఈ ఏదైతే రంగులతోటి మరి ఆ యొక్క రూపాల్లో మనం వాడుకుంటూ, వెదజల్లుకుంటూ, ఒకరికొకరు పూసుకుంటూ, ఆనందంతో కిరింతలు కొడుతూ జరుపుకుంటా ఉన్నాం. ఇది రంగుల పండుగ. ముఖ్యంగా మన జీవితంలో కూడా మరి అలాంటి అనేక రంగులతో కూడినటువంటి ఒక ఇంద్రధనుస్సు లాంటి జీవితం మన అందరికి కూడా కలగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనము ఏదైతే వివిధ రకాల ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రకాల ఎరుపు, నలుపు, తెలుపు, పింకు, పసుపు ఇలా అనేక రకాల ఎట్లయితే ఈ హోలీలో కూడా వినియోగించుకొని మనం పర్వదినాన్ని పండుగను జరుపుకుంటున్నాం. అట్లనే మన భారతదేశంలో కూడా వివిధ కులాలు, వివిధ మతాలు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లనే ఈ పండుగ ఎన్ని రకాల కళలతో ఉన్నాం, మన భారతదేశం కూడా అన్ని రకాల కలయికతో ఉన్నటువంటి దాన్ని మనం భవిష్యత్ తరాలకు అందించే విధంగా మన భిన్నత్వంలో ఏకత్వంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి పండుగలు దోహదపడతాయని ఈ స్ఫూర్తిని మరి ప్రజలందరూ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనుషులను విభజించడం లేదా ఇంకా వివిధ రకాల పేర్ల మీద విభజించడం కాకుండా ఎట్లయితే కలర్లు అన్నీ కూడా ప్రకృతిలో ఎట్లా ఉంటాయో అదే మన భారతదేశంలో కూడా అందరూ కలిసిమెలిసి సహజీవనం కొనసాగించే విధంగా ఉండే దానికోసం ఈ హోలీని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ హోలీ పర్వదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ సుమన్ టీవీ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మానుకోట పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. జీవితం లోపల హోలీ నాడు మనం ఎన్ని రంగులతో అయితే మనం పండుగ చేసుకుంటామో మన జీవితంలో కూడా అన్ని రంగులమయం కావాలి, సంతోషంగా ఉండాలి, కోప తాప లేకుండా ప్రతి ఒక్కరూ
సంతోషంగా ఆత్మీయంగా స్నేహపూర్వకంగా మెలగాలి. అందరూ అష్టైశ్వర్యాలతోటి మరి ముందుకు పోవాలి. మానవుడు అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని కానుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరి జీవితాలు రంగులమయంగా ఉండాలని చెప్పి, కల్మషం లేకుండా, కుట్లు కుతంత్రాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి వేడుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ హోలీ. ఇట్స్ నాట్ ఓన్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ కలర్, ఇట్స్ అ సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ అండ్ స్మైల్. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క జీవితాలు రంగులమయం కావాలి. మీరు కుటుంబంలో ఆయుర ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషంగా గడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహబూబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. ఈ హోలీ అన్ని సందర్భంగా అన్ని రంగాల్లో కూడా అందరూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని, తద్వారా ఆయుర ఆరోగ్యాలతోని విరసిల్లాలని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ మీ పట్ల ఉండాలని, ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి హోలీ సందర్భం కోరుకుంటున్నాను. ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఇదే రకంగా ఉండటం జరుగుతుంది. అందుకే మేము ఇవాళ ఈ హోలీ పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మహబూబాద్ పట్టణ ప్రజలకి, మహబూబాద్ జిల్లా ప్రజలకి, రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, దేశవ్యాప్తంగా హోలీ శుభాకాంక్షలు.